దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 12th మార్చ్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. 2 Corinthians chapter 11 and verse 3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. Let me read this in English. But I fear lest by any means, as the serpent beguiled Eve through his subtlety, so your minds should be corrupted from the simplicity that is in Christ. ప్రియ దేవుని బిడ్డలారా, అవ్వ మోసగింపబడ్డాది. సర్పముకి కుయుక్తి చేత మోసగింపబడ్డాది. యేసుప్రభు అన్నారు, చివరి దినాలు మిమ్మల్ని ఎవరునూ మోసగించకుండా చూసుకొనుడి. అంటే చివరి దినాలు జరిగేది ఏంటండి? స్పిరిచువల్ డిసెప్షన్ జరుగుతుంది. ఆత్మ విషయంలో, సత్య విషయంలో, దేవుని యొక్క చిత్త విషయంలో మోసం జరుగుతుంది. దేవుని చిత్తం కానిది చిత్తమని, దేవుడు సత్యము కానిది సత్యమని అసత్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. కనుక ఎవరునూ మిమ్మల్ని మోసగించుకున్నట్లు జాగ్రత్త పడుడి అని మత్తయి సువార్తలో రాయబడ్డది 24వ అధ్యాయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం కూడా అదే రాయబడింది. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లు మీలో మిమ్మల్ని కూడా మోసగిస్తాదేమో అని నేను భయపడుతున్నాను అంటాడు పౌలు. మోసగిచ్చిన తర్వాత ఏమి జరిగిందండి? క్రీస్తు యొక్క సరళత నుండి, క్రీస్తులో ఉన్న ఆ సరళత నుంచి వేరు చేయబడ్డాది, పవిత్రత నుంచి వేరు చేయబడ్డాది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మోసపోతామో ఇంకా నీవు పరిశుద్ధత నీవు కోల్పోతావు. క్రీస్తుతో ఉంటే పరిశుద్ధుడివి. కానీ ఎప్పుడైతే నీవు మోసగింపబడతావో, సర్పము చేత, అపవాది చేత మోసగింపబడతావో, నీవు పవిత్రత నుంచి తొలగిపోతావు. దేవునికి స్తోత్రం. ప్రత్యేకత నుంచి తొలగిపోతావు. క్రీస్తు యొక్క సరళత, ఇంతకుముందు యేసుక్రీస్తు ఏం చెప్తే అదే చేసేవాడివి, అదే చేసేదానివి. బట్ నౌ యూ ఆర్ గెటింగ్ అవే ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. డిసెప్షన్ విల్ మూవ్ యూ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏవి అనుభవిస్తున్నారో వారు గతంలో తీసుకున్న నిర్ణయాలే. కొందరు మోసగింపబడి తప్పు నిర్ణయాలు తీసుకొని ఈరోజు అనుభవిస్తున్నారు. ఎందుకు తెలుసా? సర్పము తన కుయుక్తి చేత మిమ్మల్ని మోసగించినాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నీవు గుర్తించినట్లయితే యేసు ప్రభు నామములో ఈరోజే, ఇప్పుడే నువ్వు విడుదల పొందుకుంటావు. हिंदी में पढ़ेंगे 2 कोरिन्थियों का पत्र, उसमें 11 अध्याय और 3 वचन पढ़ रहे हैं. परंतु मैं डरता हूँ कि जैसे सांप ने अपने चतुराई से हवा को बहकाया, वैसे ही तुम्हारे मन उस सीधाई और पवित्रता से जो मसीहा के साथ होनी चाहिए कहीं भ्रष्ट ना किए जाए. देखो, सांप ने धोखा दिया. सांप ने क्या दिया? उनको उनकी चतुराई से बहका दिया. उनका मन को बहका दिया. मतलब गलत निर्णय लेने का, गलत काम करने का, गलत बात बोलने का उनको बहका दिया. तो क्या हुआ? गलत निर्णय ले लिए, मसीहा से दूर हो गए. जब कोई भी प्रभु के बच्चे बहकाए जाते हैं, सांप के द्वारा बहकाए जाते और गलत डिसीजन लेते, गलत निर्णय लेते हैं, परमेश्वर से दूर हो जाते हैं. इसलिए हम शत्रुओं का हम शिकार बन जाते हैं. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు మోసగింపబడతావో నీ శత్రువు చేతులు చిక్కుకుంటావు. నీవు అప్పు బాధల్లో చిక్కుకుంటావు, అనారోగ్యంలో చిక్కుకుంటావు, తోయలేని పరిస్థితిలో చిక్కుకుంటావు, నలగగొట్టబడతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరునూ నిన్ను మోసగించకుండా నువ్వు జాగ్రత్త పడాలని దేవుని వాక్యము ద్వారా ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చూడండి,
సర్పము కుయుక్తి చేత అవ్వను మోసగించడం వలన మానవ లోకమంతయు కూడా పడిపోయినది. इट गॉट भ्रष्ट भ्रष्ट हो गया करके लिखा है हिंदी में. భ్రష్టత్వం పట్టింది కనుక మోసము నిన్ను భ్రష్టుపరుస్తుంది. అపవాది మనల్ని మోసగిచ్చి మనల్ని పడివేస్తూ ఉంటాడు. కనుక ఈరోజు ఎవరైనా పడిన స్థితిలో ఉన్నామంటే వాడు మోసగిచ్చాడు. ఒప్పుకుందాం, తేరుకుందాము. యేసు ప్రభు సహాయముతో లేచి నిలబడదాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. దేవా తండ్రి, ఎవరెవరైతే నాయన తండ్రి అపవాదికి కుయుక్తి చేత నాయన దేవ పడిపోయి ఉన్నారో, నాయన తని లేవలేని పరిస్థితిలో ఉన్నారో, నాయన నీ బిడ్డలందరినీ విడిపిస్తున్నాను, లేవనిస్తున్నాము. యేసు ప్రభు నామంలో సహాయం చేసిన స్తోత్రం. నాయన తండ్రి, సమయంలో రక్షకుడా నాయన తండ్రి దేవ తన అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో వారు దీవింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారు వారి బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రం. ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన తండ్రి, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్, +2 ఎగ్జామ్స్ రాస్తున్న వారు, డిగ్రీ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు కొరకు, విదేశాల్లో ఉన్న ఎగ్జామ్స్ రాస్తున్న వారు, చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచేసి నీవే కాపాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాల్లో నీ బిడ్డలకు నువ్వు చాలిన దేవుడుగా ఉండి సహాయం చేయని మంచిగా ఎగ్జామ్స్ రాయటకు మంచి మార్కులతో వారు దీవించబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధించేట్టు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడుకే స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించడానికి స్తోత్రం. యెరూషలేము కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనడికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయం. మహిళ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.